సో చూడండి, దిస్ ఈజ్ వన్ ఆఫ్ తర్వాత ఏంటండి నౌన్ ఎక్కడుంది? ఇగో నవల్స్. నౌన్ ఎందులో ఉండాలి? ప్లూరల్లో ఉండాలి. ఓకేనా? సో వర్బు ఇక్కడ డైరెక్ట్గా లేదు మనకి. ఓకేనా? కానీ ఇక్కడ ఏంటనంటే వన్ ఆఫ్ వచ్చినప్పుడు, ఓకేనా, వన్ ఆఫ్ వచ్చినప్పుడు ఇక్కడ నౌన్ ప్లూరల్గా ఉండాలి కదా. తర్వాత కనుక ఈ రిలేటివ్ ప్రొనౌన్ దట్ కానీ విచ్ కానీ, ఓకేనా, హూ కానీ వస్తే వాటి తర్వాత వచ్చే వర్బు డెఫినెట్గా ప్లూరల్లో ఉండాలి. ఓకేనా? అంటే చాలా నవల్సు అని అంటున్నాం అన్నట్టు ఆర్ ఇక్కడ. ఓకేనా? ఆర్. బట్ ఇక్కడ అనదర్ రూల్ ఏంటనంటే ఓన్లీ వన్ ఆఫ్ అని వచ్చింది అనుకోండి, ఓన్లీ వన్, ఇది వన్ ఆఫ్ వచ్చినప్పుడు, కానీ దీని ముందు ఓన్లీ కనుక వచ్చింది అనుకోండి, ఆ తర్వాత రిలేటివ్ ప్రొనౌన్ తర్వాత వచ్చే వర్బు సింగులర్గానే ఉండాలి. ఆర్ అనేది ప్లూరల్, దీనికి రావాల్సింది ఏంటి? సింగులర్. ఈజ్ అనేది సింగులర్. కాబట్టి ఏ పార్ట్లో ఎర్రర్ ఉందండి? పార్ట్ డీలో ఎర్రర్ ఉంది. ఇది కొందరికి డైరెక్ట్గా అర్థం కాకపోవచ్చు.